ప్రభు పేరిట మీ అందరికీ వందనములు. నేటి దిన వాగ్దానం గ్రహిస్తాం. నీ రక్షణ కీడమును నీవు నాకు అందించుచున్నావు, నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొనెను. కీర్తనలు 18:35. నవీన ప్రపంచం ఎన్నో ఆకర్షణలను ప్రదర్శిస్తుంది. సాతాను వలలో యువకులు సునాయాసంగా చిక్కుకుంటారు. జీవితంలో ఎదురయ్యే సమస్త శోధనను వద్దు అని ఎప్పుడు ఎలా చెప్పాలో తెలుసుకోండి. మీరు దైవ మందిరాలకు వెళ్ళినా, ప్రార్థనలు చేసినా సాతానుకు అభ్యంతరం ఉండదు. కానీ దేవుని పని మీరేదైనా చేస్తే వాడు చాలా రెచ్చిపోతాడు, తిక్కరేగుతుంది వాడికి. దేవుని రాజ్య సంబంధ కార్యాలకు కట్టుపడకుండా ఒక సామాన్యుడైన మధ్య రకపు క్రైస్తవుడుగానే నిన్ను ఉంచడమే వాడి ధ్యేయం. కనుక జాగ్రత్తపడి వాడికి నీ నిర్ణయం తెలియపరచు. ప్రసంగి ఏం చెప్తున్నాడంటే, ఈ భూమి కింద సమస్తమే వ్యర్థమే. తన స్వరక్తం చేత వెల చెల్లించుకున్న నీ రక్షకుడే దేవుని బిడ్డవైన నీకు ముఖ్య ఆకర్షణ కావాలి. తండ్రి తన కుమారుని యుద్ధకు నిన్ను చేర్చాడు. దేవుడు నిన్ను ఆయన యుద్ధకే చేర్చిన కారణంను యేసు వద్దకు ఇతరులను చేర్చు నీ లక్ష్యం కావాలి. ఆయనను చూడలేకపోయినా నీవాయనతో సంభాషించాలి. ఆయన నీ సన్నిధానంలో ఉన్నట్లుగానే భావించి ఆయనతో మాట్లాడాలి. ప్రార్థన. పరలోకపు తండ్రి, నీ అత్యంత కృపా అతిశయంలోను నీవు నన్ను నీ కుమారునికి ఆకర్షితుడిగా చేశావు ప్రభువా. ఈ లోక సంబంధమైన శోధనలకు లొంగిపోక నా మనసును ప్రభువుకు, నిత్యమైన నా ప్రభువు రాజ్యానికి కట్టుబడి ఉండేలాగున ఆయత్తం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను. ఆమెన్.